నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి పాలైంది। ఓటమిని తట్టుకోలేక ఫలితాల నాడే ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు కేసీఆర్। డిప్రెషన్ లోకి వెళ్లిన కేసీఆర్ 2 రోజుల తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమై ధైర్యం చెప్పారు। అదే రోజు రాత్రి కాలు జారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక విరిగింది। దీంతో సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ఆయనకు సర్జరీ చేశారు। గత వారం రోజులుగా హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు। అయితే కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ స్పష్టం చేశారు। దీంతో కేసీఆర్ శుక్రవారం డిశ్చార్జ్ అయ్యి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు। మరోవైపు కేసీఆర్ పై ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది। అది ఆయన హైదరాబాద్ లో అద్దె ఇల్లు కోసం వెతకడం। ఎర్రవల్లిలో లంకంత ఇల్లు ఉంది కదా అని అనుకోవచ్చు, కానీ మాజీ సీఎం హైదరాబాద్ వస్తే ఎక్కడుంటారు అనే ప్రశ్న ఆయన్ను వేధిస్తోంది। బంజారా హిల్స్ నందినగర్ లో ఆయనకు సొంతిల్లు ఉన్నా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించేందుకు ఏమాత్రం అనువుగా లేదు। కేసీఆర్ కు అనువైన ఇంటి కోసం జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకబు చేస్తున్నట్లుగా తెలుస్తోంది। 9 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ప్రగతి భవన్ లో కేసీఆర్ నివాసం ఉన్న ఇంటి విస్తీర్ణం 15,000 చదరపు అడుగుల దాకా ఉండేది। పెద్ద సంఖ్యలో వచ్చే వాహనాల పార్కింగ్ కు అనువైన స్థలం ఉండేది। ఇంట్లో పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల కోసం 1000 మందితో కలిసి సమావేశం జరిపేందుకు వీలుగా అన్ని వసతులు ఉండేవి। గత వారం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి బీఆర్ఎస్ తాజా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు వెళ్లారు। ఈ సందర్భంగా కేసీఆర్ తన ఇంటి కష్టాల్ని చెప్పుకున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి। నా హయాంలో ప్రగతి భవన్ నిర్మించాను, సచివాలయాన్ని కట్టించాను, నా సొంతానికి మాత్రం ఓ ఇల్లు కట్టుకోలేకపోయాను అని కేసీఆర్ వ్యాఖ్యానించారని ఆ మాటలు విని పలువురు నేతలు తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది। సెంట్రల్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే ఒకరు ఇటీవలే కట్టించిన తన కొత్త ఇంటిని ఇచ్చేస్తానని కేసీఆర్ కు చెప్పినట్లు తెలుస్తోంది। అయితే కనీసం 25 కార్లు పార్కింగ్ చేసుకునేంత విశాలంగా ఉండాలి కదా అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం। బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14 లోని నందినగర్ లో కేసీఆర్ కు సొంతిల్లుంది। 600 గజాలకు పైనే విస్తీర్ణంలో ఉన్న స్థలంలో 400 గజాల్లో G+1 భవనం ఉంది। అయితే ఇరుకైన రోడ్డు రాకపోకలకు అనువుగా లేకపోవడంతో అక్కడ ఉండేందుకు కేసీఆర్ ఇష్టపడటం లేదని చెప్తున్నారు। ఈ నేపథ్యంలో అన్ని అవసరాలకు సరిపోయే ఇంటి కోసం ఇప్పుడు వెతుకులాడుతున్నారు। కేసీఆర్ కు కావాల్సినట్లుగా హైదరాబాద్ లో ఇల్లు దొరుకుతుందో లేదో చూడాలి।